నమస్తే డిసిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ఏఐ విప్లవంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి లోకేష్. ఏపీలో సమర్థ నాయకత్వం, వేగవంతమైన అనుమతులు ఉన్నాయని వెల్లడి. తిరుమలను జగన్ ప్రభుత్వం అవినీతి కేంద్రంగా మార్చేసిందన్న సప్తగిరి ప్రసాద్. 240 కోట్ల దోపిడీలో పెద్ద నేతల పాత్ర ఉందని ఆరోపణ. 18 నెలల చంద్రబాబు పాలనలోనే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందన్న కుటుంబరావు. జగన్ దుర్మార్గ పాలన వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలో రాబోయే ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోనే యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని అన్నారు. భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. 15% వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళుతున్నామని తెలియజేశారు. The state that I represent is one of the youngest states in India. We are about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is clusterization. So we have chosen roughly about 20 subjects or clusters that we believe we should focus on. Automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI, data city, and the whole ecosystem. But what excites me in these clusters is the vertical and horizontal integration. So how do I capture the entire value of the ecosystem? So an example would be is, let's take a mobile phone, right? I mean, what are all the components that go into a mobile phone? And now those components is what I call are the verticals, and who are all the guys who make them? How do we put this together? The horizontal is again my education portfolio. Education, skilling, testing, and certification. So this is the approach that we've taken as a state. So to give you a few numbers out, 9% of Kia's global manufacturing comes out of my state. About 50% of India's air conditioning is made in my state. And with the 3 new deals done, we'll be at 70% in about 24 months. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అవినీతి కేంద్రంగా మార్చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. తిరుమల పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ వెనుక అసలు సొత్తుదారులు వేరే ఉన్నారని, ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేస్తుందని ఆరోపించారు. పరకామణిలో డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సీఎంఓ జోక్యంతో రాజీ కుదిర్చారని సప్తగిరి ఆరోపించారు. సుమారు 240 కోట్ల విలువైన సొమ్మును కాజేసిన ఈ కేసులో కేవలం 14 కోట్లను గిఫ్ట్ రూపంలో రాయించుకుని కేసును నిర్గార్చారని విమర్శించారు. మిగిలిన 100 కోట్ల రూపాయలను వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు. ఆదాయ కేంద్రంగా, ఆదాయ వనరుగా మార్చేసి ఒక 2 రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఆయన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత నీచంగా, ఉచ్చ నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఆయన అంటున్నాడు ఒక 3 రోజుల క్రితం, ఒక 1 రోజుల క్రితమో అదేదో కొండ అంటాడు, అదేదో లడ్డు అంటాడంట. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, అది అదేదో కొండ కాదు, అది అదేదో గుడి కాదు, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలసిన కొండ, కట్టెదురా వైకుంఠం కానాచి అయిన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. అటువంటి కొండపైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు. మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, మాట్లాడి ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు.
సిగ్గుందా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు భజన చేసేటువంటి వాళ్ళని. కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. వాస్తవానికి చెప్పాలంటే నువ్వు దోచుకున్న 1,00,000 కోట్ల చోరీ ముందర రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసింది చిన్న చోరీనే, కానీ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి చోరీ అది. చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడమేంది నేను అడుగుతున్నా. పైగా అసలు విషయమంతా ఏంటంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడిపడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి, జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి. రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం, ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది, రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు, రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు? సాక్షాత్తు నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది. కేవలం 14 కోట్ల రూపాయలు టీటీడీకి గిఫ్ట్ రాయిచ్చాడా? ఎవరు సొమ్ము ఎవరికి రాయిచ్చేదయ్యా? దాని పేరు గిఫ్ట్ అంటారా? స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికే ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? గిఫ్ట్ అంటే ఏమి తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక వ్యక్తి తన కష్టార్జితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డీడ్ చదివి చూడు. ఆ గిఫ్ట్ డీడ్లో ఒక పదం ఉంటుంది, ప్రేమే ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈరోజే నీ స్వాధీనపరుస్తున్నాను, ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది. కానీ ఆ గిఫ్ట్ డీడ్లో రాసి ఉంటుంది. నువ్వు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్లో ప్రేమే ప్రతిఫలంగా ఎక్కడైనా ఉందా? దౌర్జన్యమే ప్రతిఫలంగా, సెటిల్మెంటే ప్రతిఫలంగా, దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. దీన్ని గిఫ్ట్ డీడ్ అంటారా? స్వామివారి దగ్గర 240 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక 14 కోట్ల రూపాయల స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా 100 కోట్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగలప్పలు లేదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరు సిద్ధంగా లేరు. భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరు సిద్ధంగా లేదు. వైవి సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకో. మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు. గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వికాస పదంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు. చంద్రబాబు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే రాష్ట్ర పురోగతికి నిరసనమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే స్వర్ణాంధ్ర సాధ్యమని అన్నారు. నిన్న ఆర్థిక గణాంకాలు ముఖ్యమంత్రి గారు వెల్లడించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో కొన్ని కీలక విషయాలు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా అందులో ఫస్ట్ 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అన్నమాట. ఒక్క జీడిపి రూపేణా నష్టపోయింది. పూర్తిగా 5 సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక 7 లక్షల కోట్ల పైచీలకు అన్నమాట. జీడిపి పెరగాల్సింది తగ్గింది. 7 లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు, ఒక్కో సంవత్సరంలో 1,00,000-1,50,000 అట్లా పెరగాల్సింది. నికరంగా 7.5 లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. అంటే ఆ 5 సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే గనక 72,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది. అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫాము 2024 కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది. కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే అనొచ్చు 10 సంవత్సరాల పైన దాటిపోయింది కదా, ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని. అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అనమాట జీడిపి గ్రోత్ రేట్.
అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు 13.5% తోటి పెరిగింది. కానీ మనది 58% పాపులేషన్ పైన డిపెండ్ అయింది. ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు అనమాట ఆ బేసిస్ వాడారు కాబట్టి ఫార్ములా దానికి లెక్కేసుకుని చూస్తే కనుక మనం నేషనల్ యావరేజ్ కంటే ఎంత గణనీయంగా పెరిగామనేది కూడా అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగానే పెద్ద డిఫరెన్స్ అనమాట మనకి తెలంగాణకి అన్నమాట ఇటు పర్ క్యాపిటల్ ఇన్కంలో లేకుండింది. అయితే 2019-25 మధ్యలో 24 మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు 9.1%కి పడిపోవటం, వేరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో 11% వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే కనుక కేవలం 2,66,000 దగ్గరలో ఉంది. అదే తెలంగాణది 3,87,000 దగ్గరలో ఉంది. ఎంత తేడా వచ్చేసింది పక్క రాష్ట్రాలకే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట జారటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు. ఆ విధంగా పెరిగితే సరే కోవిడ్ లాగా ఏదన్నా రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం 10.3% అయితే మినిమం ఆఫ్ ది మినిమం పెరుగుతాం. కాబట్టి ఆ 10.3% చొప్పున పెరిగినట్టు ఆలోచిస్తే కూడా దాదాపు 9 times అనమాట జిఎస్డిపి పెరగటం. అండ్ తలసరి ఆదాయం 25 లక్షలు తలసరి ఆదాయం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అప్పటికి. బట్ ఖచ్చితంగా 15% ఈజ్ ద టార్గెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2047 to 2048 నెక్స్ట్ 22 సంవత్సరాలకి అది టార్గెట్ అని కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇది అచీవ్ చేయగలమా లేదా అనే అంటే కనుక నిన్న ఏదైతే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ నెంబర్స్ వచ్చినాయో చూస్తే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా అచీవ్ చేయగలము అని చెప్పేసి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేయించి వారిని సత్కరించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ చలించకుండా పేదలకు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి భారతి అని కొనియాడారు. అటువంటి భారతి నిండు నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం, వాళ్ళకి ఈ చలికి దుప్పట్లో కార్యక్రమం, పళ్ళు అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు, ముఖ్యమంత్రి గారి భార్య వైఎస్ భారతమ్మ గారు ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు నష్టాలు పడ్డా కూడా ఇవాళ పార్టీ కోసం, కుటుంబం కోసం ఆరునిమిషాలు కష్టపడి ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన భూమిక పాటించినటువంటి వైఎస్ భారతమ్మ గారి పుట్టినరోజు ఇవాళ ఈ వృద్ధుల సమక్షంలో జరగటం ఆవిడికి మంచి శుభసూచన జరగాలని, భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవటానికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనోధైర్యంతో ఉండి జగన్ గారికి ధైర్యం చెప్పే విధంగా మళ్ళీ 2029, 27, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యే విషయంలో కార్యకర్తలతో పాటు మమేకమై వైఎస్ భారతమ్మ గారు చేసినటువంటి కీర్తి, ఆవిడ చేసినటువంటి త్యాగం ఎవరు కూడా
మరోరానిది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇవాళ పారిశ్రామికంగా, ఆర్థికంగా సమాజంలో మహిళా శక్తి పెరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇవాళ మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి మహిళలు ఉన్న స్థాయిలో ఎదగాలనే దానికి నిదర్శనంగా, ఉదాహరణగా ఇవాళ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే భారతమ్మ గారు ఆదర్శంగా నిలవటం జరిగింది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధైర్యానికి లోగవకుండా ధైర్యంగా ఆవిడ యొక్క సమాజంలో ఉన్నటువంటి కుళ్ళినంతా కూడా కడిగి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రి అయ్యడానికి ఆవిడ చేసిన త్యాగం, ఆవిడ చేసినటువంటి కృషి మరవలేనిదని చెప్పుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.